యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచు న్యాయమా కాదా? ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి. హల్లెలూయా. ఏం చేశాడండి? ఫస్ట్ చీర తీసుకున్నాడు, రెండోది మూడోది పంపేశాడు. చీర తీసుకున్నాడు, బాగు చేశాడు, పంపించాడు. ఇప్పుడు హాస్పిటల్ ఏమున్నాయి? రోగిని పోగానే ఎంట్రన్స్లో ఉంటుంది ఒక ద్వారము, అత్యవసర ద్వారము, ఎమర్జెన్సీ వార్డ్. చేసుకుంటారు ముందు. కానీ ఈ ఎమర్జెన్సీ వార్డులో చేర్చబడాలంటే కనీసము కట్ట కావాలి. అనుభవం నాకు మా చిన్న కుమారుడు క్రాంతి కుమారుడి విషయంలో చిన్ననాటి నుంచి కూడా చిన్న వయసులోనే పిడుసులు వస్తుండే, జ్వరం వస్తుండే. హాస్పిటల్ తీసుకెళ్తే ఫస్ట్ 10,000 కడితేనే ట్రీట్మెంట్ చేస్తానే వాళ్ళు. 10,000 తీసుకొనిరా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా అన్నారు. ఇదే హైదరాబాద్ ప్రాంతము ఆదిత్య హాస్పిటల్ బొగ్గులకుంటలో ఉంది. డబ్బులు లేవు బాబు తీసుకొస్తాకంటే సేపటి నువ్వు తీసుకొచ్చి పేమెంట్ చేశాకనే ఆ పిల్లవాడికి, చిన్న పిల్లలకు డాక్టర్లు అంతా కఠోరమైన ఇదిలో ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, నీ ఫీజులు అడుగుతలేదు, నీవేమిచ్చినా ఇవ్వకున్నా అవి అడుగుతలేదు, కానీ నేను ముందుగా ఆయన చేర్చుకుంటున్నాడు. చేర్చుకోవడమే కాదు, బాగు చేస్తున్నాడు. నిన్ను బాగు చేసి మంచి ఆరోగ్యంతో పంపిస్తాను.